నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలోని పలు గిరిజన కాలనీల్లో నెలకొన్న తాగునీటి సమస్యలను తెలుసుకునేందుకు కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి మంగళవారం ప్రత్యక్షంగా పర్యటించారు. అధికారులు, పార్టీ నాయకులతో కలిసి గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. నీటి కొరతతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించి వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో మహిళలు, వృద్ధులు ఎమ్మెల్యేలను కలిసి తాగునీటి సమస్యపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కొన్ని ప్రాంతాల్లో బోర్లు ఎండిపోవడం, మరికొన్ని చోట్ల పైప్లైన్లు దెబ్బతినడం వల్ల తాగునీటి సరఫరా సరిగా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నీటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని మహిళలు వివరించారు. ప్రజల సమస్యలను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వెంటనే అధికారులతో అక్కడికక్కడే చర్చించి తాత్కాలికంగా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని సూచించారు. అలాగే చెడిపోయిన బోర్లు, పైప్లైన్ల మరమ్మతులను అత్యవసరంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలని సూచించారు. చిన్న చిన్న ఆమ్లెట్లు చేస్తే బాబు జీవితాలు మారిపోయింది. గతంలో బాగుండేది, 5 సంవత్సరాలు బాగుండేది. ఇప్పుడే ఆధార్ కార్డు రాయకుండా కొంచెం వెంకటేశ్వరా ఎండలో వచ్చామా? వ్యవసాయం, పశువులు, బర్రెలు హైయెస్ట్ కాలనీలోకి పాలు పోస్తారు. సిమెంట్ రోడ్లు ఇస్తాను. సిమెంట్ రోడ్లు కూడా స్టార్ట్ చేస్తాను. ముందు నీళ్ళ ముందు మంచి తప్పకుండా చేద్దాం. మనకు కూడా చంద్రబాబు నాయుడు మనకి ఈ అల్లూరు వరకు 13.5 కోటి, సుమారు 15 కోట్లు ఇచ్చాడు ఓన్లీ నీళ్ళ కోసం. కాబట్టి మీ సమస్య తీర్చాలని నేను వచ్చాము. తప్పకుండా చేస్తాం. ఒక 3 నెలలు ఉపయోగపడాలండి. తప్పకుండా ఇబ్బంది లేదు. ఓకేమ్మా. ఇవి అర్జీ ఇచ్చావు నాకు. మూడోది కాలనీలు. స్థలం, కొత్త స్థలం కావాలంటే టైం పడుతుంది. ఉన్న స్థలం ఒకటి ఇల్లు కావాలంటే మీకు 2005 నుంచి కానీ మీ పేరు మీద కానీ ఖాతాలో కాలనీ రాకుండా ఉండుంటే రేపు సాయంత్రం మీకు కాలనీ ఇస్తా. మీరు ఊరు ఒకరు రండి, నేను ఇప్పుడు ఏఈ క్యాండిడేట్ ఇస్తాను. ఎంత వయసు అనేది ఇలా అవి కాకుండా బయటకు ఎత్తుకురమ్మా. మీ అకౌంట్లోకి డబ్బులు తొందరలో పడతాయని చెప్తాను.